చికెన్ తెచ్చుకోవడం జరిగింది. మాస్టర్ షెఫ్ అన్విత్ గంగులా ఈజ్ హియర్ విత్ యూ టు వర్క్ ఆన్ టుడేస్ ప్రాజెక్ట్ చికెన్ కర్రీ. ఓకే గైస్, సో మ్యారినేషన్ ఇస్ డన్. జిమ్కి వెళ్ళి వచ్చినాక మిగతాది కవర్ చేద్దాం. ఇప్పటికైతే దిస్ ఈస్ ద ప్రోగ్రెస్. దీన్ని కొంచెం ఫ్రిడ్జ్లోనే పెట్టాలి, బయటనే పెట్టాలి ఫర్ దీని నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ 1 hour. మ్యారినేట్ అయితే ఫస్ట్ తెచ్చుకున్న చికెన్ ఒకసారి లిస్ట్ రాసుకోవాలి, ఏమేమి తీసుకురావాలో. ఇంకా ఇంట్లో ఏమి ఉన్నాయో ఏమో లేవో తెలియదు మనకి. మమ్మీ రేపు వస్తుంది కాబట్టి వాళ్ళంతా ఎక్స్పెరిమెంట్ డే. యూ ఆకులు అలమలు బ్రాడ్ సక్సెస్ఫుల్లీ. అవసరాలన్నీ తెచ్చేసుకున్నాం. లెట్స్ బిగిన్ కుకింగ్. గాయస్, ఈజ్ ద ఓన్లీ టైమ్ యూ కెన్ సీ మీ క్రయింగ్. చూసుకోండి, వాటర్ ఎవ్రీథింగ్. అందుకే మళ్ళీ వేయడంలే, చూసుకోండి. సో గైస్, జస్ట్ నో కుకింగ్ హ్యాస్ బీన్ స్టార్టెడ్. ఎవ్రీథింగ్ బీయింగ్ ప్రిపేర్డ్. లెట్స్ బిగిన్ ది షో. చికెన్ ముక్క పడిపోయింది రో. ఓకే, లెట్స్ కంటిన్యూ. నేను ఇవన్నీ వీడియో తీయాలి, నాకు చిరాకేస్తుంది. జస్ట్ మిస్ గైస్, ఆయిల్ అయిపోయిందని భయపడ్డా. ఆయిల్ ఉంది, సేఫ్. సో గైస్, ఇప్పటికైతే దొరికినాయని కలిపేసి పెట్టేసాం. మళ్ళీ ఏదో మర్చిపోయే ఉండాలి. దిస్ ఈస్ ద పొజిషన్ ఫర్ నౌ. ఇట్ ఈస్ ద కమింగ్ 5. వెయిట్, అంతే. సో గైస్, ఉడికిఫైయింగ్ ఐ షో. అంటే సడన్గా క్లోజింగ్ పెట్టింది అనుకో, ఇదేం చేయలేదు అనుకుంటారు, అందుకే ఉడికిఫైయింగ్. ఐమ్ సారీ, మై ఫోన్ హ్యాస్ నో కెపాసిటీ టు షో ఉడికిఫైయింగ్. సరే, ఏంటిది ఏం కనిపిస్తలేదు. రైస్ తీసుకోవడం జరిగింది. ఫోర్ను కర్రీ అవుతుంది అనుకుంటా. సిమ్లో పెట్టొచ్చిన, అది ఖరాబ్ అయితే ఉగ్గ కథ. ఇది కూడా వేస్ట్ అవుతుంది ఖరాబ్ అయితే. వావ్, ఐఎమ్ ఇన్ లిటిల్ హర్రీ. వాసన బిలో యావరేజ్, మేబీ బిలో యావరేజ్ కర్రీ కూడా, బట్ ఎక్స్పీరియన్స్. బాయ్ బాయ్. చాలా బాగుంది, తినొస్తుంది. నైస్ నైస్. కారం కూడా ఏం లేదు. యాక్చువల్లీ కారం ఉంటుంది అనుకోండి, నిజం కారం లేదు. పేరెంట్స్ రియాక్షన్ ఆఫ్టర్ 1 day మేబీ. ఎనీ రివ్యూ డాడీ? రోజు ఉండాలా?